హైదరాబాద్కు వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఇవాళ విస్తృత స్థాయి పీసీసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో పీసీసీ కార్యవర్గంతో పాటు పీఏసీ, పీఈసీ సభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పీసీసీ ఆఫీస్ బేరర్స్, డీసీసీ ఆఫీస్ బేరర్స్ తో పాటు కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా పిలుచుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే యావత్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2-3 అంశాల మీద చాలా చర్చ జరిగింది. మొదటిది 14 మాసాలుగా తెలంగాణకి ఏఐసీ తరఫున సేవలు అందించిన దీపాదాస్ మున్షి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది. వారు 14 నెలలు అంతకుముందు ఎన్నికల ముందు కూడా అబ్జర్వర్గా ఇక్కడ పనిచేసిన సందర్భం. వారితో పాటు మీనాక్షి నటరాజన్ కూడా ఆనాడు తెలంగాణ అబ్జర్వర్స్ గా ఉన్నారు. అదేవిధంగా కొత్త ఇన్ఛార్జ్ గా నియమితులైన మీనాక్షి నటరాజన్ స్వాగతం పలుకుతూ ఒక తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా బెల్గాంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ దేశంలో ఉన్నటువంటి సంవిధాన్ని, రాజ్యాంగాన్ని సంరక్షణ విధంగా జిల్లాల వారీగా సమావేశాలు, సదస్సులు పెట్టి దాని మీద అవగాహన కల్పించే విధంగా ముందుకు పోవాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 14 మాసాలుగా చేపట్టినటువంటి అభివృద్ధి, సంక్షేమం మీద మంత్రులు చాలా మంది దీని మీద వివరించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు వివరించడానికి, సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి వాటి మీద చర్చ కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే విధంగా కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. దీంతో పాటు మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకెళ్లడంలో దశ దిశ కూడా నిర్దేశం చేయడం జరిగింది. అన్ని విషయాలు దాదాపుగా 5 గంటలు కూలంకషంగా చర్చించుకొని చాలా విషయాల్లో స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది.